భారతదేశంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వం వాళ్ళ తెలుగుదేశం పార్టీకి జరుగుతూ ఉందంటే చాలా ఆనందంగా ఉంది. 60 లక్షలు ఈ రోజుకే నమోదవటం జరిగింది. రోజు కూడా ఎంతోమంది వచ్చి మమ్మల్ని మెంబర్‌గా చేర్చుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది సుమారు 1,00,00,000కి ఎట్టి పరిస్థితిలో వెళ్తదని ఆలోచన ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి, ఆ నెల రోజుల్లో 1,00,00,000 మెంబర్‌షిప్‌కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఈ మెంబర్‌షిప్ అనేది మేమెప్పుడు కూడా గర్వపడతాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అంశాల్లోనూ కూడా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తది కాబట్టి, ఇవాళ ఇంతమంది పటిష్టమైన కేడర్ కలిగిన ఒక ప్రాంతీయ పార్టీగా భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఆనాడు నందమూరి తారక రామారావు గారు గాని, ఈరోజు చంద్రబాబు గారు గాని ఆహ్, వాళ్ళు పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి కేడర్ బేస్డ్ పార్టీగా దీన్ని మార్చబట్టి అది సాధ్యమైంది. ఈ విధంగా ఇంకా రూ. 100 మెంబర్‌షిప్‌లు అనేక మంది తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా కూడా మేమందరం కూడా గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగాను లేదా సభ్యుడిగా అయినందుకు మేమందరం గర్వపడతాం. ఒక 95 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మాకు ఫోన్ చేసి నేను మెంబర్‌గా చేరాలి తెలుగుదేశం పార్టీలో అని చెప్పి మాకు ఫోన్ చేసి మేము ఎక్కడో మెంబర్‌షిప్ చేస్తామంటే అక్కడ ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన మెంబర్‌షిప్ చేరాడు అంటే తెలుగుదేశం పార్టీ అటు పిల్లల మనసులోను, పెద్దవాళ్ళ మనసులో కూడా ఏ విధంగా చిరస్థాయిగా ఉందో ఒకసారి ఆలోచించు. 96 సంవత్సరాలు నేను 95 నుండి 96 సంవత్సరాలు నడుస్తా ఉంది. ఆయన పిలిచి మెంబర్‌షిప్ చేరాడంటే అలాంటి పార్టీలో మేము కూడా మెంబర్‌లు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. మా జీవితంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని లేదా తెలుగుదేశం పార్టీ మెంబర్‌నని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. టవర్ లైన్ రోడ్ అనేది విజయవాడకు మణిహారం లాంటిది. 2014, 19 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన యొక్క సహకారంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకే నిర్ణయంతో టవర్ లైన్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసింది మొదలు సుమారు 17 కోట్లతో చాలా వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఆ రోడ్డు పడిన తర్వాత అనేకమైన కాలనీలకి ఒక స్పేస్ వచ్చినట్టు ఒక చక్కటి విశాలమైన గాలి పీల్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు రావటం వల్ల అన్ని కాలనీలకి రహదారి ఏర్పడటం, కాలనీలన్నీ కూడా ఆ రోడ్డుకి ఎక్స్పోజ్ అవటం, అది ఒక బ్రహ్మాండమైన రోడ్డుగా తీర్చిదిద్దబడింది. దానికి మన న్యాక్ కళ్యాణ మండపం దగ్గర ఒక ముక్క మాత్రం ఇంకా మిగిలి ఉంది. దానికి కాశీ గారు వాళ్ళ ల్యాండ్, విలువైన ల్యాండ్, సుమారు 100 కోట్ల రూపాయలు విలువ గల ల్యాండ్ ఆ రోడ్డు కింద పోతుంది కాబట్టి వాళ్ళు అడిగే న్యాయబద్ధమైన ఆ బాండ్, టీడీఆర్ బాండ్లు ఇచ్చే విధానంలో వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇవాళ మేము కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ 2 రోజుల్లో మున్సిపల్ సిటీ ప్లానర్ గారు కూడా వచ్చి ఒకసారి కూర్చుని తర్వాత కమిషనర్ గారి ముందు పెట్టి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేయడానికి ఇవాళ మేమందరం కూడా కూర్చోవడం జరిగింది. మరి ల్యాండ్ ఓనర్స్ కూడా సానుకూలంగా వాళ్ళకున్న మినిమం డిమాండ్స్ని నెరవేర్చమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అదే మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి, ఇటు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా చేసి ఆ రోడ్డును ఓపెన్ చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం.
ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరుద్దని, నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చి ఆ రోడ్డుని త్రూ చేయాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.